Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. Fine, dear children. Thank you, sir. Today we are going to learn a new lesson. What is the date today? 26th of September 2025. మనము ఈ సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు కదా, అవునా? కొందరు మంచివారు ఉంటారు, కొందరు చెడ్డవారు ఉంటారు. మరి మనం చెడ్డవాళ్ళని మార్చాలంటే ఏం చేయాలి? మరి మనం చెడ్డవారిని మార్చాలంటే ఏం చేయాలి? చెడ్డవారిని మార్చాలంటే ఏం చేయాలి? భయం పెట్టాలా? మరి మనం ఈ సమాజంలో ఎలా జీవించాలి? మరి మంచిగా ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? నీతిగా. నీతి అంటే ఏది? మంచిగా, సమాజానికి ఉపయోగపడేటట్లుగా, ఏది చెడు ఏది మంచి తెలుసుకొని మరి సమాజానికి ఏది మంచో ఎలా ఎలా జీవిస్తే ఇంకొకరికి మనం ఉపయోగపడతామో ఆ విధంగా జీవించడం తెచ్చుకోవాలి. దాని ఉద్దేశంలోనే మనకి ఏం చేశారంటే, మనకు మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన తాతలు కానీ, మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కొన్ని ఏం చెప్తుంటారు? వాళ్ళు మీకు ఎప్పటికీ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని మాటల రూపంలో చెప్తారు, ఇంకా ఏ విధంగా చెప్తారు? అలా చెప్తారు. ఇంకా వెరీ గుడ్. పద్యాల రూపంలో కూడా చెప్తారు కదా. మరి మనం ఈరోజు నేర్చుకునే విషయము నీతి పద్యాలు. నీతి ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం? నీతి పద్యాలు. ఈరోజు పాఠం పేరు ఏంది? ఫిఫ్త్ లెసన్ నీతి పద్యాలు. పేజ్ నెంబర్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ బుక్స్, పేజ్ నెంబర్ 53. అందరూ మీరు పుస్తకంలో 53వ పేజీ చూడండి. ఏముంది ఇక్కడ? కింది బొమ్మను చూడండి. ఎన్ని చూడాలి మీరు? చూస్తున్నారు అందరూ? ఈ బొమ్మలో ఆలోచించి మాట్లాడండి. అంటే ఈ బొమ్మను చూసి మీరు ఆలోచించి మాట్లాడాలి. అర్థమవుతుందా? ఏం చెప్తుంది అమ్మాయి? ఒక పద్యం చెప్తుంది కదా. ఏముంది పద్యం? చెప్తాను చూడండి. ఇనుము విరిగెనేని. ఏం చెప్తుంది అమ్మాయి? ఇనుము విరిగెనేని. ఇనుము విరిగెనేని. ఇరుమారు ముమ్మారు. ఇరుమారు ముమ్మారు. ఇరుమారు ముమ్మారు. కాచి ఎతుకవచ్చు. గ్రమముగాను. మనసు విరిగెనేని. మరి చేర్చరాదయా. మరి చేర్చరాదయా.
ఇలాంటి పద్యాన్ని నీతి పద్యాలు అంటారు. ఇందులో ఈ అమ్మాయి చదువుతా ఉంది ఈ పద్యాన్ని. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు ఇరుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని ఈ బొమ్మలో ఉన్న అమ్మాయి చదువుతుంది. ఇక్కడ టీచర్ ఉంది, అవునా? ఇది ఒక తరగతి గది, క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో విద్యార్థులు కూర్చున్నారు, టీచర్ వింటున్నది, ఆ అమ్మాయి పద్యాన్ని చెప్తున్నారు. ఇలాంటి పద్యాన్ని నీతి పద్యాలు అంటే మంచిని తెలియజేసి మనం సమాజంలో ఎలా జీవించాలి, ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి వ్యక్తులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, బయట ఉండే వాళ్ళతో ఎలా ఉండాలి, పాఠశాలలో ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఇలా అన్ని విషయాన్ని తెలియజేస్తూ మనకు ఆ కవులు అంటే అన్ని బాగా తెలిసిన వాళ్ళు అనమాట. అన్ని చాలా విషయాలు తెలిసిన వాళ్ళు కవి అంటారు. ఆ కవులు ఎన్నో పద్యాలు రాశారు. ఇట్లా ఈ పద్యం రాసిన ఆయన పేరు వేమన. ఈ పద్యం రాసిన ఆయన పేరు ఏం పేరు? ఎన్ని ఉన్నాయి ఇలా? వీటిని ఏమంటారంటే ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ పద్యాలు, ఈ పద్య పాదాలు ఎన్ని? 4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, అవునా? దీన్ని రాసింది ఎవరు? వేమన అనే కవి. అందుకే ప్రతి పద్యంలో చివరి పాదం ఏమొస్తుంది? విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని ఏమంటారు? మకుటం అంటారు. ఏమంటారు దీన్ని? ప్రతి పద్యంలో ఈ మకుటం ఉంటుంది. ఇంకో సుమతి పద్యం అంటారు కదా, విధానం మీరు ఎప్పుడన్నా సుమతి పద్యం? ఉపకారికి ఉపకారము నెపమెన్నగ సేయువాడు ఇలా అనేక పద్యాలు ఉన్నాయి కదా. ఇది వేమన అన్నమాట. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం. దీనికి భావం ఉంటుంది కదా. భావం అంటే అర్థం ఏముంది? ఇనుము విరిగేనేని, ఇనుము విరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇనుప వస్తువులు ఉంటాయి, విరిగిపోతుంది. ఏం చేయొచ్చు చెప్పు మనము? ఎట్లా? ఇరుమారు ముమ్మారు, చాలా సార్లు విరిగిపోయినా. ఇరుమారు ముమ్మారు అంటే చాలా సార్లు, అనేక సార్లు విరిగిపోయినా మనం ఏం చేయొచ్చు? ఇనుము విరిగిపోతే కాచి ఎతుకవచ్చు క్రమముగాను. కాచి అంటే వేడి చేసి దాని ఇనుమును బాగా రేటగా కాల్చిన తర్వాత దాన్ని అతకబెట్టచ్చు. కాచి ఎతుకవచ్చు క్రమముగాను, దాన్ని మంచిగా బాగా కాల్చి అతకబెట్టచ్చు. ఇనుము ఉంది. ఇప్పుడు ఈ వస్తువులు తయారు చేస్తున్నాం మనం, ఎట్లా తయారు చేస్తున్నారో బోర్డు అవన్నీ ఇనుము వస్తువుల్ని బాగా వేడి చేసి ఆ వేడిలో పట్టు తయారు చేస్తారు ఇనుముతో. అట్లా అతుకోవచ్చు. కానీ మనసు విరిగేనేమి మరి చేర్చరాదయా. అదే మనసు విరిగిపోయింది అనుకో. ఇప్పుడు నేను మీ ఇంటికాడ కొందరు ఉంటారురా, మీరే కానీ మీ ఫ్రెండ్స్ కానీ, ఇంటికాడ భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, స్నేహితులు కానీ, బయట ఎవరైనా సరే తిట్టుకుంటారు బాగా, మనసు బాధపడేటట్టు మాటలు అనుకుంటారు. మరి ఆ మనసును మళ్ళీ అతుకోవచ్చా? కష్టం అన్నమాట. మళ్ళీ కలిసిపోతారు, కానీ చాలా కష్టం అన్నమాట. అంత ఈజీ కాదు. ఇనుప వస్తువులు అతికినంత ఈజీ కాదు, ఏదైనా వస్తువును అతికినంత ఈజీ కాదన్నమాట. మనసు విరిగిపోతే ఏమైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధతో చాలా మంది మాట్లాడుకోరు. అవునా? జరుగుతుందా సమాజంలో ఇట్లా? చూస్తున్నారా మీరు? అందుకే వేమన ఏమంటున్నాడు? ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, చాలా అనేక సార్లు ఇనుము విరిగినా మనం అతుకుపెట్టవచ్చు, బాగా కాల్చిందని అతుకుపెట్టవచ్చు. మనసు విరిగేనేని మరి చేర్చరాదయ్యా. మనసు విరిగితే మరి చేర్చకపోతే కష్టం అన్నమాట. విశ్వద అభిరామ వినురవేమ. ఈ విశ్వద అభిరాముడు వీళ్ళిద్దరు వేమన ఫ్రెండ్స్ అన్నమాట. విశ్వద ఒక ఆమె పేరు, అభిరాముడు ఇంకో ఆయన పేరు. వాళ్ళిద్దరికి వాళ్ళను ఉద్దేశించి చెప్తుంది వేమన. ఇలా అనేక పద్యాలు, వేమన పద్యాలు. మనం ఈ రోజు నుండి రోజుకు ఒక వేమన పద్యం నేర్చుకుందామా?
అయితే ఇక్కడ ఏమంటుండు, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై బొమ్మలో పాప ఏం చెబుతున్నది? ఆ పద్యం ద్వారా మీకు ఏం అర్థమైంది? ఏమర్థమైంది పద్యం ద్వారా మీకు? మనసు విరిగిపోయేటట్టు మాటలు మనము అనుకోవద్దు. మనసు విరిగితే కష్టం అనే విషయం అర్థమైంది. మీకు తెలిసిన నీతి పద్యం చెప్పండి. మీకు ఎవరైనా చెప్తారా నీతి పద్యం? ఒకటి చెప్తారు ఎవరైనా నీతి పద్యం? ఇంతకుముందు చెప్పినారు కదా. వెరీ గుడ్. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడు అంటే అల్పుడు అంటే ఎవరు? చాలా తక్కువ తెలిసిన వాడు ఎక్కువ మాట్లాడతాడు కదా. మనకు తెలిసిన తక్కువ గింత, వాడు నాకు అన్ని తెలిసిన మాట్లాడుతుంటాడు. అల్పుడు ఎప్పుడు పలుకు నాడంబరముగాను, అన్ని తెలిసిన మాట్లాడతాడు కదా. కంచు మోగినట్టు కనకంబు మోగున. కంచు అంటే ఇప్పుడు కంచు ఉంటాయి కదా మనకు ఇంట్లో. ఆ కంచు ఎట్లా పోతే కన్ 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 అని గన్న గన్న పోతుంది. అదే బంగారం సౌండ్ అంత రాదు. మరి దేనికి ఎక్కువ విలువ ఉంటుంది? బంగారంగా కంచుగా? కంచుగా బంగారంకే. గోల్డ్ ఇప్పుడు ఎంత ఉంది? గోల్డ్ ఒక తులానికి 100, ఒక తులం అంటే 10 గ్రాములు. 10 గ్రాములకి ఇంత వస్తుంది. 10 గ్రాములకి ఎంత ఇప్పుడు? 75,000 రూపీస్. అర్థమైందా? ఉద్దేశం ఎందుకు పెట్టి మరి పాఠం? ఉద్దేశం మనకు ఉద్దేశం. ఉద్దేశం అంటే ఏంది? దేనికోసం పెట్టారు అన్నమాట. ఏంటి ఉద్దేశం? ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుగు భాషలో పద్యం ఒక ముఖ్యమైన ప్రక్రియ. మన భాష నేర్చుకుంటుంది ఇప్పుడు ఏం భాష? మన మాతృభాష ఏంటి? మాతృభాష అంటే మన తల్లి భాష. అంటే మన పుట్టినప్పటి నుంచి మాట్లాడే భాష ఏంటంటే పుట్టగానే మాట్లాడే భాష తెలుగు. మరి ఈ తెలుగులో ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే పద్యం. భారత భాగవతాల్లో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. భారతము భాగవతం మనలో అనేక పుస్తకాలు ఉన్నాయి మన తెలుగు భాషలో. అందులో ఒకటి భారతం. దీన్ని మహాభారతం అంటారు. ఆ మహాభారతం నుండి నేర్చుకునేది మనము కౌరవులు పాండవుల గురించి తెలియజేస్తుంది. తెలుసా మీకు? కౌరవులు పాండవులు. కౌరవులు 100 మంది, పాండవులు 5. తర్వాత భాగవతం. పుస్తకం పేరు ఏంది? భాగవతం. ఈ భాగవతంలో శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలను తెలియజేస్తారు అన్నమాట. శ్రీ మహావిష్ణువు అనే దేవుడు ఉంటాడు కదా మనకు. 3 దేవుళ్ళు ఉంటారు కదా, 3 మూర్తులు, త్రిమూర్తులు అని. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలను తెలియజేస్తుంది. తెలియజేసే 10 అవతారాల గురించి, శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గురించి భాగవతంలో. అర్థమైందా? మహాభారతం, భాగవతం. తర్వాత రామాయణం. రామాయణంలో ఎవరి గురించి తెలియజేస్తారు? రాముడు, సీత, హనుమంతుడు, రావణాసురుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వీళ్ళందరి గురించి తెలియజేస్తారు. హనుమంతుడు అన్న ఆంజనేయుడు అన్న ఒకటే కదా. మరి ఇందులో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతి పద్యాలు, మంచిని తెలియజేసే పద్యాలు ఉంటాయి మనకి. అలాంటి పద్యాన్ని మనము ఆ పద్యం తీరును పరిచయం చేస్తూ వాటిలోని కొన్ని పద్యాల ద్వారా పిల్లల్లో నైతిక విలువలు అంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మనం మంచిగా ఎలా ఉండాలి అనే విషయాలు తెలియడానికి పద్యాలు పెట్టండి. దానికోసం ఈ పద్యాలు మీకు పుస్తకం పెట్టి. అర్థమైంది? చెప్పు గట్టిగా. వెరీ గుడ్. క్లాప్స్. గట్టిగా స్పష్టంగా చదవాలి. ఎప్పుడైనా మనం భయపడొద్దురా. భయమే మరణం. మనం చనిపోవడం అంటే ఎట్లా చనిపోతుంది? భయంతో చనిపోతుంది. అందుకే భయపడదు. గట్టిగా. ఉపకారికి ఏం చెప్పింది ఈ అమ్మాయి? ఉపకారికి ఉపకారం. ఉపకారికి అంటే మనకు మంచి చేసేవాడికి మంచి చేయడం పెద్ద గొప్పతనం ఉందా?
లేదు, అది మామూలు విషయమే. కానీ అపకారికి నుపకారం, అపకారం అంటే నీకు చెడు చేసేవానికి కూడా ఉపకారం చేయాలి. ఉపకారం అంటే మంచి చేయాలి. అపకారికి నుపకారము నిపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. వాడే చాలా గొప్పవాడు. ఎవడు? నీకు చెడు చేసినా వాడికి మంచి చేయడం అనేదే గొప్పవాడు. అర్థమైందా? ఇదేం పద్యం? ఇది సుమతి పద్యం. ఉపకారికి నుపకారము, ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ కదా. నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. అర్థమైంది? మంచి చేసేవానికి మంచి చేయడం గొప్పతనం లేదు. నీకు అపకారం చేసిన, అపకారం అంటే చెడు, ఉపకారం అంటే మంచి సహాయం. నీకు అపకారం చేసిన వాడిని మనం ఏం చేయాలి? ఉపకారం, హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అది గొప్పవాడు, అది నేర్పరి అంటే అన్నీ తెలిసిన వాడు అన్నాడు. అర్థమైందా? ఈశ్వర్, డూ లిజనింగ్? వింటున్నావా? మీరు ఎప్పుడైనా లెసన్ అయ్యేటప్పుడు కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ద కీ. మీకు చదువు కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ నేర్చుకోవాలంటే ఒకటే తాలపు చేయి. ఏంటది? శ్రద్ధ. శ్రద్ధ 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 అంటే ఏం లేదు. 11 ఇంద్రియాలు ఏ పని చేస్తున్నావు ఆ పని మీదనే ఉండాలి. చేతులైనా, ఇప్పుడు విఘ్నేశ్వరుడు చేతులతో ఆడుతున్నాడు, దట్ ఈస్ నాట్ శ్రద్ధ. నీకు జ్ఞానం రావాలి కదా. మీరు జ్ఞానం కోసమే వస్తుంది కదా ఇక్కడికి. దేనికోసం వస్తున్నాం మనం పాఠశాలకు? జ్ఞానం. అవునా? జ్ఞానం కోసం మనం పాఠశాలకు వస్తున్నాం. మీ జ్ఞానం ఎట్లా వస్తుంది? మరి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమొస్తుంది? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, అనంతమైన శాంతి, అనంతమైన ఆనందం వస్తుంది. అర్థమైందా? రేపు ఇంకొక రేపు నేర్చుకోనండి పద్యాలు. ఏమైనా పద్యాలు, స్మృతి పద్యాలు నేర్చుకోనండి. రేపు నుండి నేను కూడా ఒకటి క్లాస్లో రేపటి నుండి ప్రేయర్లో ప్రతి ఒక్క రోజు ఒక పద్యం చెప్తాం. రోజు సాయంత్రం మీకు పద్యం నేను చెప్తాను, అది నేర్చుకోనండి. రేపు ప్రేయర్లో రోజు ఒకరు పద్యం చెప్తాను. ఓకే? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఏమన్నా? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. గారెలు ఎంత బాగుంటాయిరా! మనం మొక్కజొన్నలతో చేస్తాం కదా, పచ్చి మొక్కజొన్నలతో చేస్తాం కదా గారెలు. అనేక రకాల పిండితో చేస్తారు గారెలు. మరి ఆ గారెలు ఎంత కమ్మ ఉంటాయి. మరి తింటేనట గారెలే తినాలి, వింటే భారతం వినాలి. భారతం అంటే మనం చెప్తే కౌరవులు పాండవులకు తెలియజేసేదే భారతం అని ప్రసిద్ధ సూక్తి. ఇది ప్రసిద్ధమైన సూక్తి. సూక్తి అంటే మంచి మాట అన్నమాట. సూక్తి అంటే మంచి మాట. ఏందా సూక్తి? తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. ఇది ఒక సూక్తి. మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం. కావ్యం అంటే ఒక పుస్తకం అన్నమాట, ఒక గ్రంథం. కావ్యం, మహాకావ్యం అంటే పెద్ద కావ్యం అన్నమాట, గొప్ప కావ్యం. మహాకావ్యం ఏం తెలియజేస్తుంది? ఈ కావ్యం, మహాకావ్యం. ఏది మహాకావ్యం? మహాభారతం. గుర్తుపెట్టుకోండి, మహాభారతం అనేది గొప్ప కావ్యం రా. మహాభారతం, ఈ మహాభారతం అనేది గొప్ప కావ్యం. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా మీకు? మహాభారతం అనేది ఏంటి? ఒక గొప్ప కావ్యం. మహాభారతం అనేది ఏంటి? గొప్ప కావ్యం. కావ్యం అంటే ఏంటి? ఒక పుస్తకం అన్నమాట, గ్రంథం. ఇది మహాభారతం గురించి తెలియజేసుకున్నాం మనం. 3 వాక్యాలు మహాభారతం గురించి, ఒక 2 వాక్యాలు చెప్తాం. మహాభారతం ఇదేంటి? మహాభారతం అనేది మహాకావ్యం. వినండి, శ్రద్ధగా వినండి. మహాభారతం అనేది మహాకావ్యం. కావ్యం అంటే పుస్తకం, మహాకావ్యం ఇది. మహాభారతం అనేది మహాకావ్యం. ఫస్ట్ ఈ మహాభారతాన్ని ఏ భాషలో రాసిరు? సంస్కృతం అనే భాషలో. మీకు నేను మొన్న భగవద్గీత పద్యం చెప్పినాను కదా. ఏ పద్యం చెప్పినా? తం తపా కృపయా విశ్వం అశ్వపూర్ణాత్రేక్షణం విశీదం కవిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఇది మరి ఈ భాష మీకు అర్థమవుతుందా? కాదు. కానీ ఎంత శ్రావ్యంగా, ఎంత మధురంగా అనిపిస్తుంది పద్యం.
మరి ఏ భాష ఇది? సంస్కృతం. సంస్కృతం. అంటే పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ భాషలో మాట్లాడేవాళ్ళు? సంస్కృత భాషలో మాట్లాడారు. తర్వాత తర్వాత భాషలు మారి ఇప్పుడు తెలుగు వచ్చింది మనకి. అర్థమవుతుందా? మీరు కొన్ని దేవుళ్ళ సినిమాలు చూస్తారు కదా, దేవుళ్ళ సినిమాలో వాళ్ళ భాష ఎలా మాట్లాడతారు? మనం రోజు మాట్లాడే భాష ఎలా ఉంటుందా? ఉండదు. కొద్దిగా గ్రాంధిక భాషలో ఉంటుంది. అలాగే ఈ సంస్కృత భాషలో రాసిన మహాభారతాన్ని ఫస్ట్ ఎవరు రాశారు? మరి సంస్కృత భాషలో మహాభారతాన్ని ఎవరు రాశారు? సంస్కృత భాషలో మహాభారతాన్ని అంటే వేదవ్యాసుడు. ఎవరు రాశారు? వేదవ్యాసుడు అనే అతను, వేదవ్యాసుడు అనే వ్యక్తి ఒక కవి. ఆ వేదవ్యాసుడు అనే కవి ఈ మహాభారతాన్ని సంస్కృత భాషలో రాసింది. మరి ఈ సంస్కృత భాష మనకు అర్థం కాదు, మనకు తెలుగులో రావాలి. అందుకోసమే ఈ మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న ఈ మహాభారతాన్ని సంస్కృత భాషలో ఉన్న ఈ మహాభారతాన్ని మళ్ళీ దీన్ని తెలుగులో రాశారు. ఇప్పుడు 2024 కదా, అవునా? 2024 1000 ఆ సంవత్సరం, ఆ కాలంలో 1000 ఆ సంవత్సర కాలంలో దీన్ని తెలుగులో రాశారు. సంస్కృతంలో మహాభారతాన్ని తెలుగులో రాశారు. ఎవరు రాశారు తెలుగులో? పడుతుంది ముగ్గురు కవులు రాశారు. ముగ్గురు రాశారు కాబట్టి దీన్ని ఏమంటారంటే కవిత్రయం. అంటే కవులు త్రయం అంటే ముగ్గురు కవులు దీన్ని సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రాశారు. వింటున్నా వర్షిత? వింటున్నావా? శ్రద్ధగా వినాలి. మహాభారతం అనేది మహాకావ్యం, అంటే గొప్ప కావ్యం. దీని సంస్కృత భాషలో వేదవ్యాసుడు అనే కవి రాసింది. ఎవరు? వేదవ్యాసుడు అనే కవి రాసింది. దీన్ని తెలుగులో ముగ్గురు కవులు రాశారు. అందుకే ఆ ముగ్గురు కవుల్ని కవిత్రయం అంటారు. ఆ ముగ్గురు ఎవరు? మరి ఆ ముగ్గురు ఎవరు అంటే ఫస్ట్ అతను నన్నయ్య, సెకండ్ అతను తిక్కన, మూడో అతని పేరు ఎర్రన. సరే చెప్పి పోతన కూడా కరెక్ట్, కానీ పోతన మహాభారతం రాయలే. పోతన ఏం రాసిండు? మహాభాగవతం. గుర్తుంచుకోండి, ఇది వేరే కావ్యం మహాభాగవతం అనేది. దీన్ని సంస్కృతంలో రాసింది కూడా ఇతనే. ఈ భాగవతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు. కానీ దీన్ని తెలుగులో రాసింది ఎవరు? మరి మహాభాగవతం తెలుగులో రాసింది పోతన అనే కవి దీన్ని ఎప్పుడు రాసింది? మరి ఈ పోతన తెలుగును 1400 నుంచి 1500 మధ్యలో. అంటే భాగవతాన్ని సంస్కృతం తెలుగులో 500 సంవత్సరాల క్రితం రాస్తే భారతాన్ని 1000 సంవత్సరాల క్రితం రాశారు. తెలుగు సంస్కృతంలో మహాభారతాన్ని తెలుగులో రాశారు. ఎవరు తెలుగులో రాసింది? ముగ్గురు, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురుని ఏమంటారు అంటే ఈ ముగ్గురు ఎవరు ఏమంటారు? కవిత్రయం. అర్థమైందా? కవిత్రయం అంటే రాగానే మీరు గుర్తుంచుకోవాలి. నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు కవులు కలిసి సంస్కృత భాషలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రాశారు. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? వీళ్ళు ఏం చేశారు? తెలుగులో అనువాదం అంటే ఏంది? అనువాదం అంటే ఏంద్రా? ఒక భాషలో ఉన్నదాన్ని ఇంకో భాషలోకి మార్చి రాయడం, దాన్నే అనువాదం అంటారు. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ చాక్ పీస్. నేనేమంటున్నా ఇప్పుడు దీన్ని? ఇది ఒక శుద్ధ ముక్క అంటే ఇప్పుడు నేను చేసిన దీన్ని ఇంగ్లీష్లో చెప్పిందని తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. అనువాదం అంటే మార్చడం. అర్థమైంది? మళ్ళీ కూడా చెప్తాను, దిస్ ఈజ్ ఏ షర్ట్. దీన్ని నేను తెలుగులోకి అనువాదం చేస్తాను. తెలుగులో ఇది ఒక అంగి, చొక్కా అంటారు, అంగి అంటారు. అవునా? అర్థమైందా?
ఏముంటుంది మరి మహాభారతంలో అంటే మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు ఈ మహాభారతంలో ఉంటాయి. మానవ జీవితం సాఫీగా సాగిపోతుందిరా? ఎప్పుడు అనుకున్నట్లు వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో దుఃఖాలు. ఫర్ ఎగ్జాంపుల్ జీవితం మొత్తం పక్క పెట్టండిరా. మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఎప్పుడు ఒకే తిరుగుంటామా? ఒకసారి నవ్వుతాం, ఒకసారి ఏడుస్తాం, ఒకసారి బాధపడతాం, ఒకసారి సంతోషంగా ఉంటాం. అవునా? అంటే మానవ జీవితం ఎప్పుడు కష్టం సుఖం కలిసి ఉంటాయి. అవునా? బాధ సంతోషం కలిసి ఉంటాయి. మరి వీటన్నింటిని గురించి వివరించేదే ఈ మహాభారతం. ఎన్నో విషయాలు మానవ జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు ఈ మహాభారతంలో ఉన్నాయన్నమాట. అలాగే పోతన రాసి బాగా గుర్తుంచుకోండి మీరు. మహాభారతంలో వేదవ్యాసుడు రాసిండు సంస్కృతంలో. భాగవతం కూడా సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు. ఈ రెండింటిని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు ఒక్కడే. కానీ తెలుగులో మాత్రం మహాభారతాన్ని కవిత్రయం వీళ్ళు ముగ్గురు రాశారు. మహాభారతం గుర్తుంచుకోండి. అదే భాగవతం తెలుగులో రాసింది ఒక్కడే, పోతన. భాగవతంలో దేని గురించి ఉంటుంది? భాగవతంలో మొత్తం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు వేసిండు. ఆ 10 అవతారాల గురించి ఉంటారన్నమాట భాగవతం. ఇప్పుడు శ్రీకృష్ణుని గురించి మొత్తం ఎన్ని ఉంటుంది? ఏ పుస్తకంలో ఉంటుంది? భాగవతంలోనే. భాగవతం శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి చనిపోయే వరకు అన్ని విషయాలు భాగవతంలో ఉంటాయి. అర్థమైంది? మరి ఈ పాండవులు కౌరవుల గురించి మొత్తం భారతంలో ఉంటుంది. రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుల గురించి రామాయణంలో ఉంటుంది. రామాయణం ఈ రామాయణం రాసింది ఎవరంటే వాల్మీకి కవి. వాల్మీకి. దీన్ని తెలుగులోకి అనేక మంది కవులు రాశారు. మరి వాల్మీకి రాసింది కూడా ఏ భాష? మరి సంస్కృతమే. సంస్కృతం తెలుగులోకి అనేక మంది కవులు రాశారు రామాయణం. మన తెలంగాణకు సంబంధించిన కవి గోన బుద్ధారెడ్డి అంటే ఆయన రామాయణం తెలుగులో రాసింది. గోన బుద్ధారెడ్డి. ఓకే సరే, అది పక్క పెట్టు. మనకు రామాయణం గురించి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంది? మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాశాడు. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని 3 కవులు తెలుగులో రాశారు. ఆ ముగ్గురిని కవిత్రయం అని అంటారు. ఆ ముగ్గురిని ఏమంటారు? ఎవరు ఆ ముగ్గురు? నన్నయ్య అనే 3 కవులు దీన్ని తెలుగులోకి రాశారు. మరి ఈ భారతంలో ఏముంటది? మరి మానవ జీవితానికి పనికి వచ్చే ఎన్నో విషయాలు, మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇలా జీవిస్తే ఏమైతుంది, అలా జీవిస్తే ఏమైతుంది, మంచివానికి కష్టాలు ఎలా వస్తాయి, చెడువానికి ముందు సుఖాలు అనిపిస్తే తర్వాత కష్టాలు ఎలా వస్తాయి, మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, నీతి అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, అన్యాయం అంటే ఏంది, అన్ని విషయాలు ఇందులో ఉంటాయి మహాభారతంలో. మరి ఆ మహాభారతంలో ఉన్న పద్యాల గురించి మనము రేపు తెలుసుకుందాం. ఓకే, మీరు ఈరోజు వరకు చెప్పిన విషయాల్ని బాగా మరొకసారి రిపీట్ చేసుకోండి. ఏమి రిపీట్ చేసుకోవాలి? మహాభారతాన్ని రాసింది సంస్కృతంలో వేదవ్యాసుడు. దాన్ని తెలుగులోకి అనువాదం చేసింది 3 కవులు, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఆ 3 కవుల్ని కలిపి మనం కవిత్రయం అంటాము. అలాగే భాగవతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడే. దాన్ని తెలుగులో రాసింది పోతన. మరి ఈ మహాభారతంలో ఏముంటుందంటే మనిషి జీవించడానికి అవసరమైన అన్ని విషయాలు మహాభారతంలో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో లేనిది ఏది ప్రపంచంలో ఉండదు. ఇది ఒక సూక్తి అన్నమాట. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో లేనిది ఏది ప్రపంచంలో లేదు. అంటే అంత గొప్ప గ్రంథం మహాభారతం. మరి ఆ గొప్ప గ్రంథంలోని పద్యాల గురించి మనం రేపు నేర్చుకుందాం.
ఈరోజు ఒక పద్యం మీకు పరిచయం చేస్తాను. ఈ పద్యాన్ని ఎవరు వాడుతుండ్రు, ఎవరు చెప్పిరు, ఎవరు రాసిరు అంటే నన్నయ్య రాసి. నన్నయ్య ఏం రాసిండు చూడండి. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియెడ దలపక యున్నతడ చూవే ధర్మజ్జుడిలన్. ఇది ఏ భాష? తెలుగు భాషనే. కానీ మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే 1000 సంవత్సరాల క్రితం తెలుగు భాష ఇది. ఎన్ని సంవత్సరాల క్రితం తెలుగు భాష ఇది? 1000 సంవత్సరాల క్రితం తెలుగు భాష. ఏ భాషలో ఉంది? తెలుగు భాషనే, కానీ గ్రాంధికమైన తెలుగు భాష, సంస్కృతంతో కలిసి ఉన్న తెలుగు భాష. మరి ఇప్పుడు మనం మాట్లాడే భాష ఏంటి? వ్యావహారిక తెలుగు. వ్యావహారిక తెలుగు అంటే మనం రోజు మాట్లాడుకునే తెలుగు అన్నమాట. అర్థమైందా? అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియెడ దలపక యున్నతడ చూవే ధర్మజ్జుడిలం. ఏది పద్యం యొక్క తాత్పర్యం? ఇక్కడ తాత్పర్యం అని ఇచ్చింది కదా, అంటే దాని అర్థం అన్నమాట. ఏమంటున్నాడు? ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపగించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. ధర్మం తెలిసినవాడు అంటే ఎవడు? నేను మీకు ఎప్పుడు చెప్తాను రా, మీ ముందు మీ ఫ్రెండ్స్ తిడతారా? ధర్మం తెలిసిన వాడు ఎవడు? ఇక్కడ ఏమంటున్నావు? ఎవరైనా తనను కోపగించుకుంటే అంటే ఎవడైనా తనని, ఇప్పుడు అరే మీ ఫ్రెండ్ ఉన్నవాడు, అరే ఎమ్రా అక్షయ్గా అని వాడి కోపానికి వచ్చి తిడతా ఉంటాడు, అవునా? అట్లా కోపగించుకున్నప్పటికీ నువ్వు వాడిని కోపగించవద్దు. మళ్ళీ కోపగించక వాడిని దూషిస్తే అంటే తిడితే, నన్ను తిడుతుంది సార్ అంటాం కదా, దాన్నే ఇంకేమనొచ్చు? దూషించడం కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో స్కోల్డింగ్. సార్ ఈ స్కోల్డింగ్ మీ సార్ యాక్చువల్లీ స్కోల్డింగ్ మీ సార్, అక్షయ్ గారు నన్ను తిడుతుంది సార్. అట్లా దూషించినా కానీ మనం ఏం చేయాలి? విననట్లు ఉండాలి. అట్లా అరే వాడు దూషించినా కానీ మనం పట్టించుకోరు, విననట్లే ఉండాలి. అట్లా ఉండి మాట్లాడక, ఎదురు మాట్లాడక, అవమాన పడినా చింతించద్దు. చింతించడం అంటే బాధపడడం. చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. ఎందుకని అట్లా ఉండదు? మరి ఎట్లుంటాం సార్? వాడిని తింటుండే కోపగించకుండా ఎట్లుండాలి సార్? నేను మస్తు తింటుంది సార్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా, మీ ఇంటికి ఒక పోస్ట్ కార్డ్ వచ్చిందిరా. పోస్ట్ కార్డ్ ఇట్లుంటుంది, అడ్రస్ ఉంటుంది, ఇదంతా ఉత్తరం రాస్తున్నాం. ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేటి, అవునా? ఏమే ఒక పోస్ట్ కార్డు ఉంది, అవునా? ఒక పోస్ట్ కార్డు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక పోస్ట్ కార్డు మీ ఇంటికి వచ్చింది ఒక అడ్రస్ తోటి. ఏమని? అక్షయ్ వాళ్ళ ఇంటికని ఒక అడ్రస్ తోటి వచ్చింది. అక్కడ అక్షయ్ వాళ్ళు లేరు, వాళ్ళు తీసుకోలేదు. మళ్ళీ ఏమైతే ఉత్తరం అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మళ్ళీ అదే అడ్రస్కి వెళ్ళిపోతుంది. అంటే ఇటు నుండి వచ్చిన పోస్ట్ కార్డు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఇదే అడ్రస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ్ గాడు అజయ్ గారిని తిడుతుండ్రా. అక్షయ్ గాడు అజయ్ గారిని తిట్టిన ఇట్లా, అరే అజయ్ గారు లంగవు రాను అదిరా ఇదిరా అని తిట్టిండు. అక్షయ్ గారు ఏమన్నాడు? ఈ మాటలు నేను తీసుకుంటలేను. మళ్ళీ ఎటు పోతాయి ఈ మాటలు? మళ్ళీ అక్షయ్ గారికి పోతాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎదుటి వాడు తిడితే మనం బాధపడదు. నువ్వు అది తీసుకుంటే కదరా నీకు ఆ మాటలు తగిలేటి. తీసుకోవద్దు, మనం వినట్టే ఉండాలి. మనం వాడు తిట్టుకుంటే వాళ్ళ నోరే అరిగిపోతుంది. మనకి ఇక్కడ స్వరపేటిగానే ఉంటుంది. ఇక్కడ మన ఎవరు నాకు అరిగిపోతూ ఉంటుంది. తిట్టుకోండి, వాళ్ళే అరిగిపోతుంది.
తీసుకుంటలేనంటే కదా మళ్ళీ వారికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉన్నవాడే కోపగించుకోవద్దు, చింతించొద్దు. చింతించడం అంటే బాధపడద్దు, చింతించడం బాధపడద్దు. అట్లా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. ధర్మం తెలిసినవాడు అంటే ఎవడు? ఇతరులు ఎవరు కూడనా తిట్టినా, ఇతరులు తన గురించి ఏమన్నా పట్టించుకోకుండా ఉండేవాడే ధర్మం తెలిసినవాడు. అర్థమైందా? అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడ దలపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్ యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్. ఇది అర్థం కాదు మీకు, ఇది చాలా కఠినం. ఇక్కడ పక్కన ఏమైతుంది? కమ్ అని పెట్టిండు. అంటే కమ్ అంటే కంద పద్యం అన్నమాట. మీకు ముందు తరగతులు అర్థమైంది. కంద పద్యం అంటే ఏంది, ఆట వెలది, తేటగీతి, ఇవన్నీ పద్యాలు వస్తుంటాయి. ఓకేనా? మీరు ఇంతవరకు ఇప్పుడు నేర్చుకోవాల్సిన దీని నుంచి ఏంటంటే ఈ పద్యం నేర్చుకోవాలి, ఆ పద్యంలో ఉన్న తాత్పర్యం ఏంది నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న తాత్పర్యాన్ని మనం జీవితంలో ఆచరించాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎదుటివాడు తిడితే మీరు ఏం చేసేవాళ్ళు? అరే నువ్వు తిరుగుతావరని పోయి వీడు వాడిని కొట్టు, వాడు వచ్చి వీడిని కొడుతాడు, అది పెద్ద ఫైటింగ్ అవుతుంది. అప్పుడు నీ మనసు మొత్తం అంత బాధపడిపోతుంది. దానివల్ల నీకు ఏమైనా వస్తుందా? ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఉండి చూడండి, ఈరోజు పద్యం నేర్చుకోరు కదా, ఎదుటివాడు మనం తిట్టినా, ఎదుటివాడు మనల్ని దూషించినా మనం పట్టించుకోకుండా నేను ఇది తీసుకుంటలేను, మళ్ళీ నీకే తగులుతాను, సపరేట్ ఉండాలి, పట్టించుకోదు. అప్పుడు వాడే ఊరికి సపరేట్కి వెళ్ళిపో. అర్థమైందా? అలా ఇలా ఉన్నవాడే ధర్మం తెలిసిన వాడు. అర్థమైందా? ఈ పద్యం తాత్పర్యం మీరు నేర్చుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే డియర్ చిల్డ్రన్.